హాయ్ అండి. వెల్కమ్ టు చిన్న విజయం వ్లాగ్స్. ఏంటబ్బా పొద్దు పొద్దున్నే వచ్చేసింది. ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? పదండి వీడియో లోపలికి వెళ్ళిపోదాం. ఇంకెక్కడికి వెళ్తానండి? పోయిన వారమే వెళ్ళాం కదా స్కూల్ క్యాంపెయిన్‌కి. ఈరోజు కూడా వెళ్ళాలి. తప్పదు. ఫోటోస్ తీసుకోవడానికి మొహమాట పడే నేను వీడియోస్ తీసుకోవాల్సి వస్తుంది. ఎవరేమనుకుంటే ఏంటి? నేనైతే వీడియోస్ తీయాల్సిందే అని మా ఊర్లోనే వీడియోస్ తీస్తున్నాను. బస్ కోసం వెయిట్ చేస్తుంటే బస్ అయితే వచ్చేసింది. ఈరోజు మనకు స్కూల్ బస్ అవైలబుల్ లేదండి. అవుట్ బస్‌లోనే వెళ్ళాలి. హమ్మయ్య! వెళ్ళిన వెంటనే విండో సీట్ అయితే దొరికేసింది. చూడండి మా ఊరు ఎంత అందంగా ఉందో. చుట్టూ పచ్చగా. చూసారా? మీకు కూడా నచ్చిందా మా ఊరు? మా ఊరు ఎంతో పచ్చగా, ఎంతో అందంగా ఉంటుంది. అంతేకాదండోయ్! మా ఊర్లో పెట్రోల్ బంక్ కూడా ఉంది. పచ్చని చెట్లే కాదు, పెట్రోల్ బంక్ కూడా ఉందండి. అబద్ధం చెప్తున్నాననుకుంటున్నారా? కొంచెం దూరం వెళ్తే మీరే చూడొచ్చు. ఇదిగోండి చూసారా? మా ఊరే. పెట్రోల్ బంక్ కూడా ఉంది మా ఊర్లో. పెట్రోల్ బంక్, పచ్చని చెట్లు మాత్రమే కాదండోయ్! మా ఊర్లో ఇప్పుడు హైవే రోడ్ కూడా వచ్చేసింది. అవునండి. హ్మ్. పల్లెటూరిలా ఉన్న మా ఊరిని రాను రాను సిటీలా మార్చేసేలా ఉన్నారు. చూడండి మా ఊర్లో ఇప్పుడు హైవేతో పాటు టోల్ గేట్ కూడా ఇక్కడే వేశారు. అలా కాకుంటే ఎదురుగుండా బండైతే వచ్చేసింది. వామ్మో! గుండె ఆగిపోయిందనుకోండి నిజంగా. ఎలాగోలాగా అర్థం చేసుకున్నా అర్థమే కాలేదు. ఏమన్నా అనుకున్నాను. వెనుక ఉన్న అమ్మాయి చూడండి ఎలా చూస్తుందో. ఏంటి ఈ ఈ అమ్మాయి వీడియోస్ తీసుకుంటూనే ఉంది. అప్పటినుంచి చూస్తున్నా అన్నట్టు. అలా వీడియోస్ తీసుకుంటూ వెళ్తుంటే అసలు టైం తెలియట్లేదు. మనం దిగాల్సిన డెస్టినీ చాలా దగ్గరికి వచ్చేసింది. ఇదిగోండి అమ్మాయిలు, మీరు చూస్తే చూసుకోండి కానీ నేనైతే వీడియోస్ తీయడం ఆపను. నేను వీడియోస్ తీసే తీస్తాను. ఎందుకంటే నా వాళ్ళ కోసం నేను చేసే పని నాకెప్పుడు సంతోషాన్ని ఇస్తుంది. అక్కడ పెడుతూ అసలు ఫోన్ ఎక్కడ పెడుతున్నానో తెలియట్లేదు. మొహమాటంలో ఎలాగెలాగో వీడియోస్ తీసేస్తున్నా. ఇది డౌన్ అన్నమాట. క్రాస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకేంటి ఒక 2, 3 మినిట్స్‌లో మనం దిగాల్సిన డెస్టినేషన్ అయితే వచ్చేస్తుంది. చూసేయండి మన టౌన్‌ని. పక్కన ఉన్న అమ్మాయిలైతే, "ఏంటి ఈ అమ్మాయి వీడియోస్ తీస్తూనే ఉంది. వామ్మో!" అన్నట్టు చూస్తున్నారు. అమ్మాయిలు నేనేం తప్పు చేయట్లేదు. నా కోసం నేను వీడియోస్ తీసుకుంటున్నా. మీరేమనుకున్నా నాకేం పర్లేదు అనేసి వీడియోస్ తీసుకుంటున్నానన్నమాట. అలా మన డెస్టినేషన్ వచ్చేసింది. దిగేసాను. ఇప్పుడే మన అసలైన టాస్క్ మొదలవుతుంది. ఏంటనుకుంటున్నారా? రోడ్ క్రాస్ చేయాలండి. 'విశాల్' సినిమాలో విశాల్ గారు కాజల్ గారికి రోడ్ క్రాస్ చేయడానికి హెల్ప్ చేసినట్టు మన పక్కన ఎవరైనా ఉంటే బావుండనిపించింది. మనకిప్పట్లో అంత అదృష్టం లేదనుకుంటా. ఒంటరిగానే రోడ్డు దాటాలి. అటు ఇటు చూస్తున్నానన్నమాట. ఏ ఆగండ్రా బాబు! నేను వెళ్ళే గంట కొంచెం కనికరం చూపించండ్రా అనుకుంటున్నా. సరే అటు ఇటు చూసి ఎలాగోలాగో రోడయితే దాటేసానన్నమాట. మన టైం బావుంది. బస్ ఇంకా వెళ్ళలేదు. నా కోసం ఒక మిస్ అయితే నా దగ్గరే ఉందన్నమాట. చూసేయండి మన ఉపాధ్యాయుల సమూహాన్ని. మేమందరం స్కూల్ క్యాంపెయిన్‌కి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాను అన్నమాట. చూడండి మా ఫ్రెండ్స్ అయితే బస్ ఎక్కుతున్నారు. చూసేయండి మన పీటీ మిస్‌ని. మీరెక్కడైనా కూర్చోండి కానీ లాస్ట్ సీట్ అయితే నాది అనేసి లాస్ట్ సీట్‌లో వచ్చి సెటిల్ అయిపోయాను. చూడండి నా ఫ్రెండు అసలే దొండపండులా ఉంటుంది. ఎండకు వెళ్తే కందిపోతుందేమో పాపం. అయినా పెద్దల మాట పెరుగన్నపు మూట. వాళ్ళు చెప్పేది ఏది తప్పు కాదండి. చదివిన వాడికన్నా చాకలే మేలు అని చాలా బాగా చెప్పారు. నేను చదువుకోవడమేమో కానీ నా పరిస్థితి అస్సలు బాలేదు. అయినా కడుపు కోసుకుంటే కాళ్ళ మీద పడుతుందని భరించక తప్పదులెండి. చూసేయండి ఈరోజు మన గ్రూప్‌లో
7, 8 మెంబర్స్ అయితే ఉన్నామన్నమాట. వీలైనన్ని ఊర్లు అయితే కవర్ చేసుకొని వచ్చేయాలి అడ్మిషన్స్‌ని చేతిలో పెట్టుకొని. చూడండి నా ఫ్రెండ్ ముసిముసిగా నవ్వుతుంది. మీరేమైనా చేసుకోండి. నా పని నాదే అంటే వీడియోస్ తీసుకొని వెళ్తున్నా లాస్ట్ సీట్‌లో కూర్చొని. ఒక ఊరికి వెళ్ళామో లేదో ఇక్కడ వాలీబాల్ టోర్నమెంట్ నడుస్తుందన్నమాట. మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేదసలు. నా స్టూడెంట్స్ ఈ ఊరేనంట. నన్ను చూసి మ్యామ్ అని ప్రేమతో దగ్గరకొస్తాడనుకుంటే, వామ్మో! పరుగో పరుగు. పరుగులో అల్లు అర్జున్ గారు కూడా అంతలా పరిగెత్తుండరు. అంత ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్తాడనుకుంటే, నన్ను చూసి ఎక్కడికో వెళ్ళిపోయాడంట. వామ్మో! మన ఫాలోయింగ్ ఏంటి ఇలా ఉంది అనుకున్నా. వాళ్ళ అమ్మగారైతే రండి లోపలికొచ్చి కూర్చోండి అన్నారు. వాళ్ళ అమ్మ పిలిచినా, వాళ్ళ అమ్మమ్మ పిలిచినా, వాళ్ళ తాతయ్య పిలిచినా, ఎవరు పిలిచినా వాడైతే రాలేదు. మేమైతే లోపలికి వెళ్ళి కాసేపు కూర్చున్నాం. వాళ్ళమ్మ వాడి కొడుకు ఎలా చదువుతున్నారు అని అడుగుతున్నారు. బానే చదువుతున్నారండి అని చెప్తున్నా. అలా కూర్చొని అదే వీడియోస్ తీసుకుంటున్నా. అలా బయటికొచ్చేసాం. ఇది చాలా చిన్న ఊరంట. మాతో వచ్చిన వాళ్ళందరూ ఊరు మొత్తం కవర్ చేసి వెళ్ళిపోతే మేము ఒక్క ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చునేసాం. చూడండి నా ఫ్రెండ్ ముసుగేసుకుంది. పోయిన వారం ముసుగే, ఈ వారం ముసుగే. అసలే దొండపండు కదా కందిపోతుంది. సరే అందరూ వెళ్ళిపోయారు కదా! మనం కూడా వెళ్ళిపోదాంలే అని బస్ దగ్గరికి వెళ్ళిపోయి మరో ఊరికైతే వచ్చేసాం. ఇక్కడికి వెళ్ళి చిన్న పిల్లలున్నారు కదా! వచ్చి మా స్కూల్‌లో చేరతారమ్మా అంటే, లేదు లేదు మేము ఆల్రెడీ చేర్పించేసాం అని అన్నారు. వాళ్ళనేది నిజమే కదా! ఎంతైనా పేరెంట్స్‌కి ఒక విషయం ఉంటుంది. ఇక్కడ చేర్పించాలి, ఇలా చేర్పించాలి, ఈ స్కూల్‌లో చేర్పించాలి. అయినా మాది ఒక నమ్మకం. మనం చెప్పే విధానంగా చెప్తే వాళ్ళు చేరతారని. కానీ కంపెల్ అయితే చేయమండోయ్! వాళ్ళకిష్టమైతే వచ్చి చేయవచ్చు. ఇదిగోండి మన పీటీ మిస్. ఆవిడ కోసమే కదా ఎదురుచూస్తున్నారు? మన పీటీ మిస్ కోసమే కదా మీరందరూ ఎదురుచూస్తున్నారు. ఈసారి ఆవిడైతే వేరే జట్టులోకి వెళ్ళిపోయింది. ఈసారి ఒక కొత్త మిస్ వచ్చారు. నేను, ఆ మిస్, నా ఫ్రెండు మేము ముగ్గురం వెళ్తున్నాం. నా ఫ్రెండ్ అయితే ముసుగు సుందరి. నేను దానికోసం ఉంటే చూసారా వీళ్ళిద్దరూ జంట పక్షుల్లాగా వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి. నన్నే వదిలేసి వెళ్ళిపోతారా? చూడండి మీ దగ్గర నుంచి ఆ కొడుని ఎలా లాగేసుకుంటానో అనుకున్నా. ఇంతలో ఈ ఇంట్లో అడ్మిషన్ ఉన్నారంటే వెళ్తున్నారు. మీరు వెళ్ళిందే తరువాయి అని గొడుగైతే నేను లాగేసుకున్నానన్నమాట. హహా! దొరికేసింది. మనకు గొడుగు దొరికేసింది. ఏదో వెకేషన్‌కి వచ్చినట్టు చూడండి ఎలా నడుచుకుంటూ వెళ్తున్నానో. ఏంటి గొడుగు మీద ఎవరో ఉన్నారనుకుంటున్నారు? మన అప్పు గారు. అలా వెళ్తుంటే ఇక్కడ అమ్మవారి ముఖం చూసి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకోవాలనిపించింది. చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు. అమ్మవారిని చూస్తే దగ్గరికి వెళ్ళకుండా నన్ను ఎవ్వరూ ఆపలేరు. నాగదేవత దేవాలయం అనుకుంటా. అక్కడ ఉన్న పిల్లలందరూ "ఎక్క వీడియోస్ తీసుకుంటుంది. సైడ్‌కి రండి, సైడ్‌కి రండి" అంటున్నారు. ఇంతలో మన జట్టులోని కొందరు నన్ను వదిలేసి వచ్చేసారండి. ఎక్కడికి వెళ్ళిపోయారని చూస్తుంటే ఈ ఇంటి దగ్గర అడ్మిషన్స్ కోసం మాట్లాడుతున్నారన్నమాట. చూడండి మన పీటీ మిస్ ఎంత చక్కగా మాట్లాడతారో. ఇది ఇలా అండి, అది అలా అండి, అలాగే వెన్నెలా కరిగిపోయేలా మాట్లాడతారు. హమ్మయ్య! ఈ ఊర్లో ఇంతేనంట. అయిపోయింది అంటున్నారు. నాకు కూడా ధూళి తీరిపోయింది. పదండి వెళ్దాం అంటుంటే అందరూ ముసుగు సుందరులే. ముసుగేసుకొని వెళ్తున్నారన్నమాట. హమ్మయ్య! ఈ ఊరిలో అయిపోయాయా తిరగటం. పదండి వేరే ఊరికి వెళ్దామని వెళ్తున్నాం. కొంచెమైతే జారి పడేదాన్ని. మూతిపళ్ళు రాలిపోయేవన్నమాట. సరేనండి పల్లెటూర్లకు వెళ్తే ఇల్లు ఎంత చక్కగా ఉంటాయో. అందంగా, పెద్దగా, ముద్దుగా చాలా బాగుంటాయి. ఇలాంటి ఇళ్ళని చూస్తే ఆరు బయట కూర్చొని ఆహా! ఆ చల్లగాలి ఆహాహా! ఆ ఊహే ఎంత బావుంటుందో కదా! అలా వెళ్తుంటే మన స్టూడెంట్స్ ఒకరు ఇంట్లోకి పిలుచుకొని వెళ్లారు. వెళ్ళిన తక్షణమే జ్యూస్‌లని, బిస్కెట్‌లని, మిక్చరని వామ్మో! ఎన్ని ఇచ్చారో. ఈ
అవ్వ అయితే మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుందో, ఆవిడ మాటలు నాకు చాలా సంతోషంగా అనిపించింది. మమ్మల్ని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో, మేము వెళ్ళేటప్పుడు కూడా అంతే సంతోషంగా పంపించారు. ఓయ్ పిల్లలు, ఎవరైనా ఈ వీడియో చూస్తున్నారా? మా స్కూల్‌కి వచ్చే చాలా జనాలు అంటే పిల్లలు ఈ అడవిని దాటి వస్తారంట స్కూల్‌కి. వాళ్ళ అమ్మా, నాన్న ఎంత కష్టపడి వాళ్ళని చదివిపిస్తున్నారో కదా! అయినా మా పిల్లలు కూడా చాలా గ్రేట్ అండి. అంతే మంచిగా చదువుతారు. అయినా ఆల్ దిస్ క్రెడిట్స్ గోస్ టు దర్ పేరెంట్స్. బికాస్ వాళ్ళే కదా అంత కష్టపడి పిల్లల్ని చదివిపిస్తున్నారు. పిల్లలు మనకు అమ్మా, నాన్న కన్నా ఎవరమ్మా ముఖ్యం? ముందు అమ్మా, నాన్నని గౌరవించాలి. మనల్ని చూసి గర్వించేలా వాళ్ళని చేయాలి. మనం అంత ఎత్తులో ఉండాలన్నమాట. ఈ ప్రపంచంలో మనల్ని అమ్మా నాన్న కన్నా ఎవరూ ఎక్కువ ప్రేమించరు. ఇది మీరు జీవితాంతం గుర్తుంచుకుంటే అంతే చాలు. ఏంటి? నా మాటలు బోరింగ్‌గా అనిపిస్తున్నాయా? కేరింగ్‌గా అనిపిస్తున్నాయా? ఎలా అనిపించినా ఇవి నిజంగానే జీవిత సత్యాలు. మీరు అమ్మానాన్నల్ని ప్రేమించి, గౌరవించినంత కాలం మీకు అపజయం అన్నదే లేదు. చాలామంది పిల్లలు ఎన్ని దాటి వచ్చి చదువుతున్నారంటే ఎంత గొప్ప కదా! అది వాళ్ళ గొప్ప మాత్రమే కాదు, వాళ్ళ అమ్మానాన్న గొప్పతనం. అలా పల్లెటూరి వాతావరణం చూసుకుంటూ మా క్యాంపెయిన్ అయితే ముగిసింది. చూడండి నా ఫ్రెండ్ ముసుగు సుందరి. హ్మ్. దొండపండు కదా ఎంతైనా. అలా చల్లని ఐస్ క్రీమ్‌తో క్యాంపెయిన్ ముగించేసాం. ఏవండోయ్! ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూసారా? మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్ను బీజీఎం వ్లాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆగండోయ్! సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు సబ్స్క్రైబర్స్ లేదండి. చేయండి సబ్స్క్రైబ్.